హనుమంతుల వారు విశ్వనాథునితో మాట్లాడిన మాటలు, అలాగే హనుమంతుల వారు ఈ కలియుగంలో మానవులకి ఎలా దర్శనమిస్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వృషాద్రి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ని ముందు అప్లోడ్ చేసి ఉన్నాయి. అవి చూడని వాళ్ళు వెళ్ళి చూడండి, అప్పుడే ఈ కథ మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వృషాద్రి పార్ట్ 4. అప్పుడు హనుమంతుల వారు విశ్వనాథునితో ఇలా అన్నారు: ఓ విశ్వనాథ, నీవు శ్రీనివాసునకు ప్రియభక్తుడవు. ఈ శ్రీనివాసుడు ఎవరనుకున్నావు? త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుల వారే. ఇక్కడ కొండపై శ్రీ వెంకటేశ్వరునితో వెలసి నిత్య పూజలు అందుకుంటున్నారు. నాకు ఈ తిరుమల అంటే ఎంతో ప్రేమ. నా స్వామి నివసించే ఈ కొండపైన నేనెప్పుడు అనేక దివ్య రూపాలలో సంచరిస్తుంటాను. నీకు మరొక దివ్య రహస్యం తెలియపరుస్తున్నాను, సావధానంగా వినవలసింది. ఎందరో భక్తులు నన్ను నిత్యం ఎన్నో విధాలా ఆరాధిస్తున్నారు. నా దర్శనం కోసం వీరందరూ ఎంతో ఉవ్విళ్ళూరుతున్నారు. రామాయణం ఎక్కడ పారాయణం జరుగుతున్నా అక్కడ నేను తప్పక ఉంటానని అందరికీ తెలిసినదే కదా. అయితే ఆ ప్రదేశాలన్నింటిలోనూ నేను దివ్య రూపంలో ఉండి సామాన్య భక్తులకు కనిపించను. అయితే ఈ తిరుమల కొండపై నేను నా భక్తులకు ఏదో ఒక దివ్య రూపంలో దర్శనమిస్తుంటాను. నన్నే పూర్తిగా కొలిచే వారికి, జీవితాన్ని ధర్మపదంలో గడిపేవారికి ఈ తిరుమల కొండపై నా దర్శన భాగ్యం అతి సులభం. అయితే కలియుగంలో మానవులకు దేవతా దర్శనం దుర్బలం కాబట్టి వేరే రూపాలలో దర్శనమిస్తుంటాను అని ఇంకా ఇలా చెప్పసాగాడు. అదిగో ఆ మెట్లు ఎక్కుతున్న వ్యక్తిని గమనించు. ఆ భక్తునికి నేనంటే ఎంతో భక్తి. నిత్యం నా స్వామి అయిన శ్రీనివాసుని నన్ను ఎంతో భక్తి ప్రపత్తులతో కొలుస్తుంటాడు. అతనికి నా దర్శన భాగ్యం కలిగిస్తాను చూడు అని అన్నాడు. ఇలా చెప్పి వెంటనే ఒక చిన్న వానర రూపం ధరించి ఆ భక్తునికి కనపడేలాగా ఆ పక్కన ఉన్న చెట్లపై ఒకదాని నుంచి మరొక దానిపై దూకసాగాడు. ఈ అలజడి గమనించిన ఆ భక్తుడు తలపైకి ఎత్తి వానర రూపంలో ఉన్న ఆంజనేయుని చూశాడు. ఒక్కసారి ఆనందపడి ముందుకు సాగాడు. ఇలా అయిన వెంటనే హనుమంతుల వారు తిరిగి విశ్వనాథుని ఎదురుగా ప్రత్యక్షమై ఇలా అన్నారు: చూశావా విశ్వనాథ, నా భక్తునికి నా దర్శన భాగ్యం కలిగించాను. అతని పాపాలన్నీ ఇప్పటితో పటాపంచలైనాయి. కొండ ఎక్కి శ్రీనివాసుని దర్శనంతో అతనికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి అని అన్నాడు. అప్పుడు విశ్వనాథుడు, స్వామి, నీకివే నా నమస్కారములు. ఎంతో అల్పుడైన నన్ను నీ వింతగా కరుణించడం నా పూర్వజన్మ సుకృతం. నా యాత్ర సఫలమై శ్రీనివాసుని దర్శన భాగ్యం సులభతరం అయ్యేలా అనుగ్రహింపవలసింది అని అన్నాడు. అప్పుడు ఆంజనేయుల వారు, విశ్వనాథ, నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా నీవు స్వామివారికి ప్రియభక్తుడవు. నీకు స్వామి చక్కటి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. తిరిగి నీ నడక సాగించవలసిందని చెప్పి హనుమంతుల వారు తిరిగి ధ్యానముద్రలోనికి వెళ్ళిపోయారు. విశ్వనాథుడు ఆ స్వామికి నమస్కరించి తన నడక కొనసాగించాడు. అనంత కోటి జన్మల నుంచి మూట కట్టుకున్న పాపాలన్నింటినీ కేవలం నామస్మరణ చేతనే హరింపచేసే పరమ దయాకరమూర్తి శ్రీమన్నారాయణుడు. వెంకటాద్రిపై శ్రీనివాసునిగా వెలసిన శ్రీమన్నారాయణుని మనసారా కొలిచిన వారికి సర్వ సౌభాగ్యాలను తక్షణమే అనుగ్రహిస్తాడు. ఆర్తితో ఒక కోరిక కోరితే మనం కోరని మరో 10 కోరికలు తీరుస్తాడు. చుట్టూ ఉన్న అద్భుతమైన ప్రకృతి సంపదను ఆస్వాదిస్తూ కొండనెక్కసాగాడు విశ్వనాథుడు. ఒక చోట చక్కని మామిడి పళ్ళ చెట్లు కనిపించాయి. ఆహా, ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ చెట్లు! ఈ పండ్లు ఇంకెంత మధురంగా ఉంటాయో అని తలుస్తుండగా ఒక చెట్టు నుంచి 2 పళ్ళు రాలి సరిగ్గా విశ్వనాథుని ఎదుట పడ్డాయి. ఎంతో ఆశ్చర్యంగా అంత ఎత్తు నుంచి ఎంతో మగ్గిన ఆ పండ్లు పడినప్పటికీ ఏమాత్రం విడిపోకుండా ఉన్నాయి. వెంటనే ఆ రెండింటినీ చేతిలో తీసుకొని కనులకద్దుకొని శ్రీనివాసుని మహాప్రసాదంగా భావించి ఆరగించాడు. ఇంతటి మధురమైన మామిడి పండ్లు తానెప్పుడూ తినలేదు. ఎంత మధురంగా ఉన్నవి ఈ పండ్లు అని అనుకున్నాడు. అసలు విషయమేమిటంటే విశ్వనాథునికి కొద్దిగా ఆకలిగా ఉన్నదని గ్రహించిన వాయుదేవుడు చేసిన మాయ అది. అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలకు స్వామి ఆ శ్రీనివాసుడే కదా. ఆ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులంటే వీరందరికీ ఎంతో ప్రియం. అందుకే వాయుదేవుడే ఆ 2 పళ్లను విశ్వనాథుని ఎదుట పడేలా చేశాడు. సాక్షాత్తు వాయుదేవునిచే అనుగ్రహింపబడ్డ ఆ ఫలాలు మరెంత మధురంగా ఉండటంలో ఆశ్చర్యమేముంది. మామిడి పండ్లను ఆరగించిన విశ్వనాథుడు అక్కడే ఆ మామిడి చెట్టు కిందే కాసేపు విశ్రమించాడు. ఇంతలో 2 ఉడతలు ఒకదాని ఒకటి తరుముకుంటూ తన కాలపై నుంచి ఇటు నుంచి అటు దూకుతూ వెళ్ళాయి. ఆహా, ఎంత ముచ్చటగా ఉన్నాయి ఈ జంట ఉడతలు అని తలుస్తుండగా ఆ 2 తిరిగి అటు నుంచి ఇటువైపు పరిగెత్తాయి. ఆ ఉడతల జంటను చూసి ముచ్చట పడుతున్న విశ్వనాథుని ఒక్కసారిగా మనసులో ఏదో స్ఫురించింది. శ్రీనివాసుని అనుగ్రహంతో దివ్య దృష్టి కలిగిన విశ్వనాథునికి ఈ ఉడతల పూర్వజన్మ ఒక్కసారిగా అవగతమైంది.
ఆ రెండు కిందటి జన్మలో రామాచారి కృష్ణవేణి అనే వైష్ణవ దంపతులు. కళింగ దేశంలోని ఒక చిన్న పల్లెటూరులో సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన వీరు శ్రీమన్నారాయణ భక్తులు. రామాచారి ఆ ఊరిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పూజాధికారులు నిర్వర్తిస్తుండేవాడు. భార్య కృష్ణవేణి భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ ఆలయ ప్రాంగంలో అనేక పూల మొక్కలు పెంచుతూ పూసిన పూలను మాలలుగా కట్టి స్వామిని ఎంతో అద్భుతంగా అలంకరించేది. కొంతకాలానికి వారికి 2 కవల పిల్లలు కలిగారు. వారికి ఆ దంపతులు రామకృష్ణులని నామకరణం చేశారు. పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారై విద్యాభ్యాసానికి వెళ్ళే వయసు వచ్చింది. మిగిలిన కథ రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను. దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మీలా ఇంకో 10 మందికి ఈ వీడియో చేరేలాగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హనుమంతుల వారు విశ్వనాథునితో